అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి దేవుని వాక్యములో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూస్తూ ఉన్నాము. సో మరి పౌలు వరముల గురించి మనకి మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా లాస్ట్ టైం ఒకసారి చెప్పాను, నేను మీకు గుర్తుందో లేదో, ఆత్మఫలాల గురించి మాట్లాడుతూ ఆత్మఫలము గొప్పది వరాల కంటే అని నేను మాట్లాడడం జరిగింది. సో అయితే అది గొప్పది, కానీ ఈ వరాలు కూడా చాలా ఇంపార్టెంట్. అది లేకుండా ఇది లేకుండా అది. నిన్న కూడా మీకు చెప్పాను. సో క్రీస్తు పోలికలో లేకుండా, క్రీస్తులాగా బ్రతకకుండా, క్రీస్తులాగా జీవించకుండా, క్రైస్ట్ లైక్నెస్ అనేది మనలో లేకుండా మనము ఈ వరాలని సంపాదించుకుంటే దానివల్ల యూజ్ ఉండదు. కానీ క్రీస్తు స్వారూప్యంలోనికి మనం వచ్చి క్రీస్తులాగా బ్రతుకుతూ క్రీస్తు స్వభావాన్ని ధరించుకొని అప్పుడు ఈ వరాలు మనము సంపాదించుకుంటే ఈ వరాలు దేవుడు మనకిస్తాడు. అది ఆటోమేటిక్గా ఆ టాలెంట్ అనేది, లేదా తలాంత్ అనేది, ఆ వరం అనేది దేవుడు మనకి ఇచ్చేస్తాడు. కొంతమంది మల్టీ టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నిగో, దానియేలుల గురించి మాట్లాడితే మనకు అక్కడ అది టాలెంట్. ఓకే, అలాగా సకల విద్యా ప్రావీణ్యులు అని మాట్లాడడం జరుగుతుంది. సో ఇట్లాగా దేవుడు అనేక రకాలుగా మనుషుల్ని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆయన వాడుకుంటూ ఉంటారు. సో ఎట్ ది ఎండ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని రాజ్యము వ్యాప్తి చెందాలి. ఒక వ్యక్తి రక్షించబడ్డారు అంటే వీ హ్యావ్ టు వర్క్ ఇన్ హిస్ కింగ్డమ్, వీ హ్యావ్ టు స్ప్రెడ్ హిస్ వర్డ్. అదొక్కటే మన యొక్క మెయిన్ గోల్ అన్నమాట. దేవుని యొక్క గోల్ అదే, మన గోల్ కూడా, రక్షించబడిన మన గోల్ కూడా అదే అవ్వాలి. సో అట్లా ఈ అందరూ పనిచేస్తే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇప్పుడు ఏదన్నా ఇలా చుట్టుముట్టాలంటే ఎంతవరకే పట్టుకోగలుగుతాం. అదే చెయ్యి కలిపామనుకోండి, ఎంత ఎక్కువ మంది కలిస్తే అంత ఎక్కువగా మనము క్యాప్చర్ చేయగలుగుతాం అన్నమాట. సో అలాగా మన జీవితంలో ఒక అవగాహన అనేది ఉండాలి. ఎంతవరకు మనిషికి నిలువెల్లా స్వార్థమే ఉంటుంది. ఈ స్వార్థం వల్ల మనం ఏం చేస్తామంటే నేను, నాది, మనము అని కొంత పరిధిని మనము ఏర్పరచుకుంటాము. కొంతమందినే మన జీవితంలో యాక్సెప్ట్ చేయగలుగుతాము, కొంతమందికే భక్తి ఉందనుకుంటాము, కొంతమందినే మనము మన ఫోకస్ అనేది కనిపిస్తుంది. సో మనము కొంతవరకు చూడగలుగుతాం, కొంతవరకు చేయగలుగుతాం, కొంతవరకు గ్రహించగలుగుతాం. కానీ అంతరంగంగా గ్రహించగలిగింది ఎవరు? ఓన్లీ క్రైస్ట్. దేవుడు ఒక్కడే అంతా గ్రహించగలుగుతాడు. సో దేవుడు వాళ్ళని వాడుతూ ఉన్న విధానాన్ని బట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. ప్రతిదీ కూడా మన పరిధుల్లో, మన దృష్టితోనే మనం చూసేవారముగా కాక, మనము కూడా దేవుని దృష్టి కలిగిన వారుగా ఉండడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క ఆత్మకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ చోటు మనము దేవుని ఆత్మకు ఇవ్వగలుగుతామో, దేవుడు ఎలా చూడగలుగుతాడో మనం కూడా అలానే చూడగలుగుతాం. దేవుడు ఎలా రెస్పాండ్ అవుతాడో మనం కూడా అలానే రెస్పాండ్ అవుతాం. చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే మనలాగానే రెస్పాండ్ అవుతున్నాం. మనమే క్విక్ నిర్ణయాలు అన్నమాట. త్వరపడి నిర్ణయాలు తీసేసుకుంటాము, త్వరపడి మనుషుల్ని సరిచేసేస్తాము. నిన్న చెప్పాను కదా, బోధకులై ఉన్నాము అంటే, లేకపోతే దేవుని బిడ్డలుగా ఉన్నాము అంటే, ఎల్డర్స్గా ఉన్నాము అంటే, ఎవాంజలిస్టులుగా ఉన్నాము అంటే,
కొంతమంది ప్రవక్తలుగా ఉంటారు, కొంతమంది బోధకులుగా ఉంటారు, కొంతమంది రకరకాలైనటువంటి పొజిషన్స్లో దేవుడు ఏర్పరచుకుంటూ ఉంటారు. ఎవరిమి అయినా సరే, ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసి, క్రీస్తు రక్తంలో కడగబడిన ఏ స్టేటస్లో ఉన్నవారైనా మనము ప్రభువు పాదాల దగ్గరికి వెళ్ళకుండా, ప్రభువు సన్నిధికి వెళ్ళకోకుండా, ప్రభువు దగ్గరకు రాకుండా, ఆయన ఆత్మతో నింపబడకుండా, ఆయన సలహా తీసుకోకుండా, ఆయన యొక్క తలంపును తీసుకోకుండా మనము ఒక స్టెప్ తీసుకోవడం, మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, మనం ఒక వ్యక్తిని కరెక్ట్ చేయడం, మనము ఒక వ్యక్తిని గద్దించడము, లేకపోతే మనం వాలంటీర్గా మనకు మనమే మన జ్ఞానముతో, మన అండర్స్టాండింగ్తో, మనము విన్న దాన్ని బట్టి, మనము చూసిన దాన్ని బట్టి మనము స్టెప్ తీసుకోవడం అనేది దేవునికి ప్రియమైనది కాదండి. అది దేవునికి ప్రియమైనది కాదు. దేవునికి ప్రియముగా మనం ఉండాలి అంటే, దేవుని చిత్తములో మనం ఉండాలి అంటే ఆయన సన్నిధికి మనము వెళ్ళాలి. హర్షిని స్టాండప్ నాన్న. ఆయన సన్నిధికి మనము వెళ్ళాలి. ఆయన సన్నిధిలోనికి మనము వెళ్ళకుండా, ఆయన గైడెన్స్ తీసుకోకుండా మనంతట మనము ఏది కూడా చేయకూడదు. ఆ స్టాండర్డ్స్లోకి అందరూ అలా చేయట్లేదు కదండి. ఎస్, అందరూ అలా చేయట్లేదు, కానీ మనము దేవునితో లింకప్ అవ్వాలి అనుకుంటే, మనము వాక్యానుసారముగా బ్రతకాలి అనుకుంటే, అందరి సంగతి మనకు అనవసరం. ఎవరు ఎట్లా ఉన్నా అది కాదు, లోక పోకడులో మనము వెళ్ళడము కాదు, కానీ మనకి మనము ఏం చేయాలి అంటే దేవుని లాగా ఉండాలి. మన సోర్స్ దేవుడని, దేవుని నుండే మనము పొందుకోవాలి అని ఆ థాట్ దేవుని దగ్గర నుంచి రావాలి. ఆ ప్రాసెస్ అనేది దేవుని దగ్గర నుంచి జరగాలి. ప్రతీదీ కూడా కంప్లీట్గా దేవుని చిత్తమునకు మనల్ని మనం సమర్పించుకోవాలి అనే ఆ యొక్క అవగాహన మనకు వచ్చినట్లయితే మనము చాలా విషయాలలో మనం చాలా పర్ఫెక్ట్గా ఉండగలుగుతాము. మనల్ని మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో అప్పుడు ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. దేవుని పని మనం చేయాలి అనుకున్నప్పుడు ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. తగిన కాలంలో, తగిన రీతిలో, తగిన విధానంలో, తగిన సమయంలో దేవుడు తన కార్యాలు జరిగిస్తూ పోతూ ఉంటాడు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బైబిల్లో ఎక్కువ వెయిట్ చేయడం అనేది నేర్పిస్తాడు ప్రభు. మీ లైఫ్లో కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయితే మీకు తెలుస్తుంది. ఎక్కువ వెయిట్ చేయడం నేర్పిస్తారు. ఏ బిలీవర్ అయినా నాకు ఇది కావాలి ప్రభా, ఇలా చేయాలి ప్రభా, ఇలా ఉండాలి ప్రభా, లేకపోతే ఈ వ్యక్తి ఇలా మారాలి ప్రభా, లేకపోతే ఈ పరిస్థితులు ఇలా ఉండాలి ప్రభా అని చెప్పి, లేదా సేవ ఇలా బాగా జరిగిపోవాలి, ఇలా ఏ కోణంలో నువ్వు ఏది దేవుణ్ణి అడుగుతున్నా ఇమ్మీడియట్గా అవి జరగవు. ఆయన మనల్ని చాలా వెయిట్ చేయిస్తారు. ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేయిస్తారు. ఎందుకు వెయిట్ చేయిస్తారో తెలుసా? ఎందుకు వెయిట్ చేయిస్తారు? మనలో మనము చచ్చిపోయే వరకు వెయిట్ చేయిస్తారు. నువ్వు వెయిట్ చేయట్లేదు, నువ్వే యాక్షన్ తీసుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి అంటే యు ఆర్ స్టిల్ అలైవ్. యు ఆర్ స్టిల్ అలైవ్. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు, ఇంకా నీ స్వభావం నీలోనే ఉంది. అందుకే దేవుడు ఏ కార్యము జరగనివ్వకుండా నేను అలానే ఉంచుతున్నారు. నా లైఫ్లో అయితే ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేయడం నాకు అలవాటు.
ఇప్పటికీ కొన్ని విషయాలు నేను ప్రభువుని అడిగినవి ఇప్పటికీ కొన్ని జరగకుండానే ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి. అంటే ఏదైతే అడిగానో ఆ ఏరియాలో స్టిల్ నేను ఇంకా బ్రతికే ఉన్నాను అన్నమాట. అందుకని ఆ కార్యము ఇంకా జరగలేదు. అంతకుముందు కొన్ని జరిగినాయి కదా, అప్పుడు చచ్చావు. ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? ఇంకా చావవలసింది ఉంది. ఫలించే కొమ్మలు కానీ మరెక్కువగా ఫలించాలి అంటే ఏం చేయాలి? ఆ ఫలించే కొమ్మల్లో ఫలించని కొమ్మలు ఉంటాయట. దానిని మనము కట్ చేసేయాలి. లైఫ్ అంతా కూడా ప్రూనింగ్ ప్రాసెస్. కట్ చేసుకుంటూ వెళ్ళడమే భక్తి అండి. మనమేమనుకుంటామంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే భక్తి అనుకుంటాం. మంచి తీగగా కనిపిస్తూ, మంచి భక్తిగా కనిపిస్తూ, మంచి మనిషిగా కనిపిస్తూ, మంచి విధానంలో ఉన్నాను అనిపిస్తూ ఉన్న ఆ వ్యక్తిలో మంచి లేనివి ఎన్నో ఉంటాయి. నిస్సి స్టాండప్. అర్థమవుతుందా? ప్రతి దానిని మనము ప్రూన్ చేసుకుంటూ మనము వెళ్ళవలసిందే. ప్రతి పనికి రాని తీగను తీసుకుంటూ వెళ్ళాలి. దేవుడు మనల్ని వెయిట్ చేయిస్తారు. ఆ వెయిటింగ్ పీరియడ్లో మనల్ని ఎక్స్క్లూడ్ చేస్తూ ఉంటారన్నమాట. నీకు ఏదైనా క్విక్గా జరగాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఇమీడియట్గా ఏది పనికిరాని తీగో దాన్ని ప్రూన్ చేసేసుకో, దాన్ని కట్ చేసేసుకో. నువ్వు ఎంత త్వరగా కట్ చేస్తే అంత మేలు నీకు. నువ్వు కట్ చేయకుండా ఉంటావా, డ్యామేజ్ ఇంకా ఎక్కువ జరుగుతూ వస్తుంది. నీ శరీరంలో ఒక పుండు ఉందనుకోండి, ఆ పుండుని ఇమ్మీడియట్గా నువ్వు దాన్ని క్లీన్ చేయకపోతే, దాన్ని ఇమీడియట్గా నువ్వు దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఏమవుతుంది? అది ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్. It will produce the pus and water and all waste, blood, everything comes out. It oozes out. అదే దాన్ని త్వరగా క్లీన్ చేసావనుకో ఏమవుతుంది? అది ఒక్కొక్కసారి జాయింట్లో వచ్చిందనుకో, నీకు పెయిన్, జాయింట్లో నీకు ఏదన్నా హర్ట్ అయిందనుకో, ఆ హర్ట్ని నువ్వు త్వరగా హీల్ చేసుకోకపోతే ఆ జాయింట్లో నుంచి అలా బోన్స్లోకి వెళ్ళిపోయి నీ బోన్ కూడా ఏమైపోతుంది? స్పాయిల్ అయిపోతుంది. హౌ క్విక్లీ యూ గెట్ హీల్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఆ డ్యామేజ్ అనేది ఇట్ ఇంక్రీజెస్. కాబట్టి ఆ డ్యామేజ్ ఇంక్రీజ్ అయ్యే వరకు కూడా కొన్నిసార్లు మన లైఫ్లో కొన్ని మనకు అర్థమవుతాయి. అరే, ఐఎమ్ స్పీకింగ్ నెగిటివ్ అబౌట్ పాస్టర్స్, దేవుని బిడ్డల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానే, నాకు తెలియకుండానే తోటి విశ్వాసితో దేవుని బిడ్డల గురించి నెగిటివ్ మాట్లాడుతున్నానే, ఎదుటి వ్యక్తికి వేలెత్తి చూపిస్తున్నానే, నాకు తెలియకుండానే ఈ పనులు చేసేస్తూ ఉన్నానే అని నీకు తెలుస్తూనే ఉంది. నిన్న ఒక తమ్ముడితో మాట్లాడుతూ నేను ఒక చక్కని ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి
కాన్షియస్లో ఉండి, సెన్స్లో ఉండి, తెలివిలో ఉండి, వినపడుతున్నాయి, ఆలోచించగలుగుతున్నాడు, లేవాలనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది, వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది, నడవాలనిపిస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి, కానీ బెడ్ మీద నుంచి లేవలేడు. ఆ సిచ్యువేషన్లో ఉంటారా ఎవరైనా? ఏమా హాస్పిటల్స్లో ఉంటారా? నర్సమ్మ ఉంటారు కదా. చక్కగా అలా పడుకొని ఉంటారు, పాపం వాళ్ళు లెగలేరు. నేను కూడా సర్జరీ చేయించినప్పుడు కొన్ని మంత్స్, కొన్ని డేస్ అసలు నాకు నేను లెగిస్తే మొత్తం కొలాప్స్ అయిపోయేదాన్ని, కళ్ళు తిరిగిపోయి మొత్తం బ్లాక్ అయిపోయి పడిపోయేదాన్ని. బ్లాక్అవుట్ అయిపోతుంటే నాకు ఏమో అరే నేను అందరిలాగా నేను లెగ్గలనా, లేవలేనేమో అనుకుంటుండేదాన్ని. అలాంటి స్టేజ్ అన్నమాట. అప్పుడు నా దగ్గర ఉన్న ఆంటీ నువ్వు పడుకో అంటే పాపం పడుకో, లెగ్గు అంటే లేచే, నేను ఎప్పుడు లెగుస్తాను అట్లా, ఎందుకు లేవలేకపోతున్నా అనేదాన్ని. అంటే అసలు ఆ తపన, నేను బెడ్ మీద నుంచి త్వరగా లెగిసిపోవాలి అనే తపన నాకు, కానీ నాకు కుదిరేది కాదు. అలాగా చాలామంది కొన్ని సంవత్సరాలు అలా బెడ్ మీద ఉంటారు, పాపం వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి, అన్నీ తెలుస్తాయి, వాళ్ళు లేవాలి చెయ్యాలి అనుకుంటారు, కానీ చెయ్యలేరు. ఈ దినాలలో చాలామంది బిలీవర్స్ వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ ఆ స్టేజ్లో ఉంది. వాళ్ళకి తెలుస్తుంది ఏమని, నేను తప్పు చేస్తున్నాను, నేను అబద్ధం ఆడుతున్నాను, నేను ఈ పని చేయకూడదు, అరే నేను ఈ పని చెయ్యాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి, దేవుడు నాకు ఈ వరాలు ఇచ్చాడు, ఇవి దేవుని కొరకు ఉపయోగించాలి, అరే నేను స్వార్థంగా బ్రతుకుతున్నాను, ఇది రాంగ్, ఇలా ఉండకూడదు, ఇది వాక్యానికి విరుద్ధము, ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి. కాన్షియస్లోనే ఉంటాము, చెయ్యాలి అనుకుంటాము, కానీ చెయ్యలేము. మీకు అర్థమైందా? ఎగ్జాంపుల్ అర్థమైందా? చేయలేము. అలాంటి స్పిరిచువల్ లైఫ్లో ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉంటారు. హృదయం అంతా చేయాలి అని నిండి ఉంటుంది. మంచి ఇప్పుడు సేవకులు ఉన్నామనుకో, అబ్బా ఇలా సేవ చేయాలి, అలా సేవ చేయాలి, అలా ఇలా 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 అని ఎంత నిండిపోయి ఉంటుంది. లేవాలి, ప్రార్థన చేయాలి, మంచమే పడుకొని లేకాలి, ప్రార్థన చేయాలి, బాగా ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, ఏమైనా సాధించాలి. ఇవన్నీ ఎక్కడ పడుకొని? మంచం మీద పడుకొని. అక్కడి నుంచి లెగలేవు, అక్కడి నుంచి రావు, అక్కడి నుంచి మోకరిచ్చవు. ఏమన్నా సిక్కా? బాడీ బాగానే ఉందా? బాడీ బాగానే ఉంది, కానీ మెంటల్ వీక్నెస్ వచ్చేసింది నీకు, స్పిరిచువల్ వీక్నెస్ వచ్చేసింది నీకు. ఆ స్పిరిచువల్ వీక్నెస్లో నువ్వు లెగలేకపోతున్నావు. లెగుద్దాం, లెగాలి. అప్పుడు పడుకొని ఎసయా ఎట్లా ఎసయా అని మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతావు. కొంతమంది లెగ్గేసి మోకరించి నిద్రలోకి వెళ్ళిపోతారు. స్పిరిచువల్లీ ప్యారలైజ్డ్, పార్షియల్లీ ప్యారలైజ్డ్. పక్షవాతం వచ్చేసింది ఆధ్యాత్మికంగా. అందుకే ఇవన్నీ ఏమీ దేవుని పని చేయలేము. సెన్స్లో లేవా అంటే సెన్స్లోనే ఉన్నావు. నువ్వు చేసేది తప్ప అని నీకు తెలియదా అంటే తప్పని తెలుసు, తప్పని తెలుసు, చేయకూడదని తెలుసు, దేవుని వాక్యానికి విరుద్ధమని తెలుసు, అన్నీ తెలుసు. పని చేయొద్దు అనుకోవట్లేదా నువ్వు అంటే చేయొద్దనే అనుకుంటున్నావు, కానీ చేయకుండా ఉంటున్నావా? చేయకుండా ఉండలేకపోతూ ఉన్నావు. ఎలాంటి ఆధ్యాత్మికమైన ప్యారలైజేషన్లోకి మనం వెళ్ళిపోతున్నామో ఒకసారి ఆలోచించండి. మనకి ఎన్ని పారాలిసిస్, స్ట్రోక్స్, అటాక్ అయినాయో స్పిరిచువల్గా ఆలోచించండి. ఎన్ని హార్ట్ అటాక్స్ అయినాయో మన స్పిరిచువల్గా ఒకసారి ఆలోచించండి. ఏమండి, శారీరకంగా నీకు
ఈ పక్షవాతం వచ్చింది అనుకోండి, అసలు ఎంత దిగులు పడిపోతావు, ఎంత పరిగెత్తుతావు డాక్టర్ దగ్గరికి, ఎన్ని ఫిజియోథెరపీలు చేయిస్తావు, ఎంత త్వరగా లేచి నడవాలని ఆతృత పడుతూ ఉంటావు. హార్ట్ అటాక్ వచ్చింది అంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావు. ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ఉండడానికి ఎంత మెడికేషన్ తీసుకుంటావు, నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేస్తావు, డాక్టర్ ఏం చెప్తే ఎంత డైట్ కంట్రోల్ చేస్తావు, మెడిసిన్ తీసుకుంటావు, ఎక్సర్సైజ్ చేస్తావు, ఫుడ్ కంట్రోల్ చేసుకుంటావు. ఇవన్నీ బ్రతకడానికే. ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్న నీవు ఆధ్యాత్మికంగా ఎన్ని అటాక్స్ వచ్చినా నీకు ఏ మాత్రం సెన్స్ లేకుండానే ఇంకా స్టిల్ సేమ్ కండిషన్లో కంటిన్యూ అవుతావే, ప్రూనింగ్ ప్రాసెస్లోనికి వెళ్ళవే, డైట్ కంట్రోల్ చేయవే, ఎక్సర్సైజులు చేయవే, డాక్టర్ దగ్గరికి వెళ్ళవే. ఇలాంటి ఘోరమైన దుష్టత్వంలో ఉండి, దుర్నీతి అంధకాలలో ఉండి, భక్తులైన వారి గురించి మాట్లాడుతున్నాను, ఆత్మీయుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఇలాంటి దుర్నీతి బంధకాలలో ఉన్న మనము ప్రభు దగ్గరికి వెళ్ళమే, దేవుని బిడ్డల దగ్గరకు వెళ్ళి మన హృదయాన్ని పంచుకోమే. అక్కడికి వెళ్ళి కూడా అబద్ధం మాట్లాడుతుంటే ఇంకా మనల్ని ఎవరు బాగు చేస్తారండి? దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి కూడా నువ్వు నటించేస్తే ఎవరు బాగు చేస్తారు మనల్ని? నీ అంతటి నువ్వు రాలేకపోతున్నావు. పోనీ దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి నువ్వు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెప్పినట్లుగా చెప్తే వాళ్ళు నీకు మెడికేషన్ ఇస్తారు కదా, ఆ మెడికేషన్ ద్వారా అన్న నువ్వు కోలుకుంటావు కదా, అది కూడా చెయ్యవే.